దీర్ఘ శాంతం మన ఎడల చూపిస్తున్నాడు. తప్పు చేస్తే వెంటనే శిక్షించే మనం, కానీ దేవుడు మాత్రం తప్పు చేసినా క్షమిస్తూ ఇంకా కాపాడుతున్నాడు. ఎందుకు అంటే ఇదిగో ఏ రోజైనా మనిషి మారుతాడని, తన జీవిత కాలంలో దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్ కాలంలో ఏ రోజైనా పుట్టించిన నన్ను నా గురించి తెలుసుకుంటాడని, నన్ను వెతుకుతాడని, నా గురించి తెలుసుకుని నేనున్న లోకానికి వస్తాడని ఒక తండ్రి ఎలా అయితే పిల్లవాడు ఉద్యోగం కోసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేరే పట్టణంలో ఉండి వచ్చేటప్పుడు చూడండి ఎంతగా ఎదురు చూస్తాడో, అలాగే పరలోకంలో ఉన్న ఆయన కన్నతండ్రి అని దేవుడు కూడా మనుషులు ఈ భూమి మీద తనను అంగీకరించి తన ద్వారా మోక్షరాజ్యానికి చేరాలని, తాను ఎలా అయితే పరిశుద్ధుడో పవిత్రుడో మనుషులమైన మనం కూడా అలా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలని ఆ దేవుడు నిశ్చయించుతున్నాడు. కనుక ఆయన అంగీకరించి ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన మనం పవిత్రపరుస్తారు. ఆయన వాక్యం ద్వారా మనం పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి యేసు మాటల దగ్గరికి రండి, యేసును అంగీకరించండి, యేసు ఇచ్చే ఉచితమైన రక్షణ పొందుకోండి. ఒకవేళ యేసు లేకపోతే, యేసును నమ్మకపోతే ఖచ్చితంగా మనకి శిక్ష ఉందని